ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల యేసయ్య బంగారు పాదాలకు లెక్కని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దేవుని సంఘం ప్రియమైన బిడ్డల నడిదంకి ఏర్పాటు చేయండి వాక్య భాగము లింటులోని 2వ ఆదివారం ఏర్పాటు చేయడం నా పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాము. లెంటులోని 2వ ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ ఆజ్ఞను అనుసరించుట, ఆజ్ఞను పాటించుట, ప్రభు యొక్క మాటలో, ప్రభు యొక్క ఉద్దేశాలలో పౌలు ఏ విధంగా అయితే దేవుని యొక్క చిత్తాన్ని కలిగి ఉన్నాడో ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఆ మాటలను పౌలు చెప్తున్నాడు. అందుకనే దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు అంటున్నాడు. దేవుని ఆజ్ఞను మేరకుండా, ఆజ్ఞాతిక్రమం పాపము, పాపంలో జీవితం మరణం కాబట్టి మరణంలోనికి పడిపోకుండా జీవము కలిగిన దేవుని యొక్క మాట చేత మనము ఆయనతో జీవించవారమై ఉండాలనే విషయాన్ని పౌలు తెస్సలోనిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుకున్నాను. చూడండి, ఇక్కడ ప్రభువును బట్టి, ప్రభు ప్రేమను బట్టి పౌలు జీవిస్తూ ఆ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఏ విధంగా దేవుడిలో ముందుకు కొనసాగాలో, ఏ విధంగా ముందుకు కొనసాగితే అది విశ్వాసానికి, రక్షణకు, మరి విశ్వాసములో కొనసాగడానికి దేవుని కృపై ఉంటుందో అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలను అంటున్నాడు. అంటే ప్రభువుని సంతోషం అంటే పరలోక సంబంధమైన విషయాల చేత, క్రీస్తు యొక్క ప్రేమ చేత ముందుకు కొనసాగింపబడుతూ మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు అంటాడు. మేము ఏదైతే తెలుసుకుని దేవుని యొద్ద నుండి, ప్రభు యొద్ద నుండి మేము కలిగి ఉన్నామో ఆ విధంగా మీరు నా యొద్ద నుండి, మా యొద్ద నుండి కూడా అనేకమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకొనచ్చు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని అంటున్నారు. అంటే దినదినము దేవునిలో పరివర్తన చెందుతూ రూపాంతర అనుభవంలోనికి మీరు రాగలిగిన స్థితి కలిగి ఉండాలి. అంటే గతంలో దేవుని ఎరగక జీవితానికి, నేడు ప్రభువుని కలిగిన జీవితానికి ఉన్న ఆ యొక్క స్థితిగతులను పౌలు అక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుతున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ ముందుగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన కర్తను గురించి చెప్పాడు. రెండవది హెచ్చరిస్తున్నాను అంటే ఆ విధంగా ఉండకపోతే మీకు ప్రమాదము. అంటే ఏంటి? మీరు మరణమును జయించిన క్రీస్తుని కలిగి ఉండాలి, ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి అని చెప్తూ ఆయన అన్నాడు, మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉన్నట్టయే దేవుని చిత్తము అంటున్నాడు. అంటే మీరు పరిశుద్ధులవుటయే అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ పరిశుద్ధతకు తగినట్లుగా, ఆ పరిశుద్ధత యందు కొనసాగుటకు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు తెస్సలోనిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట, మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు. అంటే శరీర సంబంధమైన వాటికి చోటియక ఆత్మ సంబంధమైన దేవుని మాటల చేత, ఉపదేశముల చేత మీరు జీవించాలి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు, ఘనత యందు తన ఘట్టములను ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అంటాడు. అంటే దేవుడిచ్చిన దానిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, పరలోక సంబంధమైన దేవుని యొక్క
ఆత్మ నడిపింపు చేత మీరు జీవించండి. కాబట్టి ఇహ సంబంధమైన వాటిని జయించడానికి మీరు ఏ విధంగా ఉండాలంటున్నాడు ఇక్కడ. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వల్లే ప్రకాశింప అంటే కామాభిలాషలను అందుకు కాక అంటున్నాడు. అంటే ఏంటి? శరీర సంబంధమైన ఇతర కోరికల యందు మనస్సు పెట్టక ఆత్మానుసారమైన దేవుని యొక్క మాట చేత మీరు జీవించండి. ఎందుకనగా అన్యజనుల వలె కామాభిలాష యందు కాక అంటున్నాడు. అంటే ఏంటి? శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చక లోకముతో పాపముతో ఉంటున్న విధానాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉన్నట్టే దేవుని చిత్తం అన్నాడు. కాబట్టి మేలైనది ఉన్నతమైనది దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ విధంగా మీరు జీవించండి, ప్రవర్తించండి. ఆ విధంగా ప్రవర్తించడం మీకు ఆశీర్వాదకరము దీవెనకరము అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ విషయం ఎవరునూ అతిక్రమించక తమ సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయములో ప్రతిదండన చేయువాడు అంటున్నాడు. కాబట్టి మీరు ఆజ్ఞ అనుసరించండి, ఆజ్ఞానుసారంగా జీవించండి, లోకం నుండి ప్రత్యేకింపబడండి, పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత ప్రభు చేత ముందుకు నడిపింపబడండి. ఒకవేళ మీరు శరీర సంబంధమైన వాటిని కలిగి ఉంటే గనక మరణాన్ని, చీకటిని, అంధకారాన్ని కలిగి ఉంటారు. తద్వారా మీరు కృపను పోగొట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కామాభిలాషను, శరీర సుఖాలను విడిచి క్రీస్తు యొక్క ప్రేమలో మీరు ఎట్టువారై ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ విషయం ఎవడనో అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వాళ్ళను అంటున్నాడు. ఓకే, నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి తప్ప నీ పొరుగువారికి నీ వల్ల అభ్యంతరము, అన్యాయము కలిగి ఉండకూడదనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చెప్తున్నాడు. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ఏదైతే మేము మీకు తెలియజేశామో ఆ విషయాలను ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయువాడు అన్నాడు. కాబట్టి వీటన్నిటి విషయం అంటే ఏంటి? అతిక్రమించిన వాడికి శిక్ష తప్పదు. మరి పాపములో పడ్డవాడు ఆ పాపములో ఏ విధంగా అయితే మరణాన్ని కలిగి ఉంటాడో ఇవన్నీ మీరు గుర్తు చేసుకుని పాపమునకు, చీకటికి, లోకమునకు, ఇహ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వక దేవుడు మీకు ఇచ్చిన ఆ పరిశుద్ధతను, అంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలిచాడు కాబట్టి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు కాబట్టి ఆ విధంగా మీరు జీవించండి అని చెప్తూ అంటున్నాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రుగా ఉండటకు పిలువలేదు అంటున్నాడు. కాబట్టి దేవుని పిలుపులో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఉన్నతమైన ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ మనలను ఆయన యొద్దకు నడిపించేదైనది. కాబట్టి లోకముతో, పాపముతో, శరీరముతో సాంగత్యం చేయక ఆత్మయందు నిలిచిన వారమే, కృపయందు కొనసాగుతున్న వారమే. ఆనాడు పౌలు తెస్సలోనిక సంఘానికి ఏ విషయాలనైతే తెలియజేస్తున్నాడో అదే విషయము నేడు సార్వత్రిక సంఘము కూడా కలిగి ఉండి క్రీస్తునందు, క్రీస్తు ప్రేమయందు, క్రీస్తు యొక్క వాక్యమునందు, ఉపదేశముల యందు, ఆలోచనల యందు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ వాగ్దానం చేసిన దేవుని యొద్దకు మనము కొనుకోబడతాము. కాబట్టి మనము మన అతిక్రమములను, పాపములను విడిచి దేవుని నీతిని అనుసరించి పౌలు చెప్పినట్లుగా సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు అన్నాడు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమింపక ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఆజ్ఞకు లోబడి ఆజ్ఞను అనుసరించి దేవుని మాటను, దేవుని ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండాలని అంటున్నాడు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఉంటాడో పౌలు అందుకే అన్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలుచును గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. కాబట్టి మనము అపవిత్రులు కాకుండా శరీర సంబంధమైన వాటిని జయిస్తూ ఆత్మయందు నిలిచిన వారమే, క్రీస్తు యొక్క కృపలో, ఆ ప్రేమలో ఆయనతో పాటు సదాకాలము జీవించిన వారమై ఉండాలని ఉదయకాల సమయమైన పౌలు ఆనాడు తెస్సలోనికే సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఈ మండల కాలములోని, లెంటులోని ఈ పరిశుద్ధ వారములో ఆయన దేవుడు మనతో ఇట్టి పరిశుద్ధతను మనం కలిగి ఉండాలో, దేవుని యొక్క సబాతుని ఏ విధంగా మనం ఆచరించాలో అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనమందరము ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనము ఇటు రీతిగా జీవించాలో, ప్రవర్తించాలో మనము స్వపేక్ష చేసుకుంటూ పౌలు చెప్పినట్లుగా ఆయన యందు పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను, ఆయన నీతిని కలిగిన వారుగా ఉండాలని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు తెస్సలోనిక సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన,
నీ ప్రేమ యందు నిలిచి, నీ వాక్యమందు నిలిచి, నీ అందు విశ్వాసములో కొనసాగుటకు సహాయం దయచేయండి. వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవు కాబట్టి నాయన మేము పరిశుద్ధముగాను నీతిగాను నీ సత్యమును అనుసరించి, నీ నీతిని అనుసరించి నాయన ఆజ్ఞను అతిక్రమింపక ఆజ్ఞానుసారంగా జీవించుటకు మాకు నేర్పించండి. అపవాదికి, శరీరానికి, లోకానికి, పాపానికి చోటు ఏక అయా మరి దేవా, నీ యొక్క సన్నిధిలో మేము నిన్ను కలిగిన వారముగా, నిన్ను ఎరిగిన వారముగా, నీ యందు సదాకాలము జీవించే వారమునుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న ముట్టి లేవనెత్తవాడవు. ఎవరైతే ఆయా బలహీన స్థితిలో ఉన్నారో వారిని ముట్టి స్వస్థతనిచ్చి ఆరోగ్యంనిచ్చి ఇంట చేర్చి బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి మీరు మహిమ పొందమని అడుగుచున్నాం. జీవం కలిగిన నీ మాటల చేత జీవింపచేయండి. కృప చేత కాపాడి సంరక్షించండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక నీ నిత్యరాజ్యమందు నీతో సదాకాలము జీవించే ధన్యత యోగ్యత మా అందరికీ దయచేయండి. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పరీక్షల్లో మీరు తోడైండండి. బిడ్డల చుట్టూ నీ కృపణించండి. మేలైనది, ఉన్నతమైనది మీరు మాకు అనుగ్రహించమని, దిన పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాపై నుంచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నానేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.